వచ్చేసిన చూడూరి ఖాళీ బయట ప్రపంచం ఎట్లుంది బాబాయ్. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. నేను వర్క్ స్టార్ట్అప్ చేసిన కదా, అంతా రిచ్ కిడ్సే వస్తారు మా వర్క్లా, అందుకే నేను వాళ్ళలాగానే తయారవుతున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విష్ణు. సో ఈరోజు వైట్ షర్ట్ వేసుకొని ఏడిపోతున్నా అనుకుంటారా? మంచిగా ఒక రెస్టారెంట్కి పోతున్నా, మంచిగా తినేసి తాగనీకే. సో ఇన్ని రోజులు ఇంటికాడనే ఉండి ఆ వాయిస్లో పోంటి అక్కడిక్కడనే తిరుగుతుండే, కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిందిగా, వర్క్ చేస్తున్నాం. సో నేను మా దోస్తు వాడు ఇద్దరం కలిసి పోతున్నాం. మా వాడు చూడు ఎట్లా రెడీ అయ్యి వచ్చిండు, వీడియోలు తీద్దామంటే కదా వచ్చి రెడీ అయ్యి వస్తాడు. సో మనం మంచిగా పోదాం. రెస్టారెంట్ ఎట్లుంటో మీరైతే బ్లాగ్ మొత్తం చూడరు, ఎండ్ దాకా మస్తు ఉంటుంది అనుకోరు. మీరు బి విజిట్ కావచ్చు. నేను లొకేషన్ గీకేషన్ అంతా పెట్టేసా. మా దోస్తు వాడు కెఫే అని దిల్సుఖ్ నగర్ తీసుకొని వచ్చిండు. అమ్మాయి చూడు కెఫే ఎంత పైన ఉంది, 5th ఫ్లోర్లో ఉంది అనుకుంటా నాకు తెలిసిన కాడికి. ఇప్పుడైతే పైకి పోయి చూద్దాం ఏమేమి మంచిగా ఉంటాయి, ఏం మంచిగా ఉండవు. 5 minutes later. ఇప్పుడైతే మేము వచ్చేసినాం కెఫేకి. సో లోపల అంతా గర్ల్స్ ఎవరు, కొంచెం సిగ్గు అవుతుంది కానీ అడ్జస్ట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. ఎప్పుడు దోస్తులు ఏం పడ వైన్స్లకి బార్లకి నా పోయేది. ఇట్లా కెఫేలు తిరుగురి, మంచి ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. బయట ప్రపంచం ఏందో మీకు తెలియదు, అప్పుడు నాకు తెలియకపోతుండే. నేను వర్క్ స్టార్ట్అప్ చేసినా కదా, అంతా రిచ్ కిడ్సే వస్తారు మా వర్క్లా, అందుకే నేను వాళ్ళలాగానే తయారవుతున్నా. ఒకసారి కెఫేలు చూసుకోరు ఎట్లుంది మొత్తం. మాకు ఇగో మా దోస్తు గాడేమో చదువుతుండు, చూస్తుండు. కేక్ పిజ్జా నీకు నచ్చింది ఒక జ్యూస్ ఒక కేక్. ఓకే, సో నువ్వు ఏదంటే అది. మనం బ్లూబెర్రీ చీజ్ కేక్ తీసుకున్నాం. ఓకే, మనం అవును కానీ మనం ఈడ తిందామా లేకపోతే బయటికి పోయి పైన తిందామా? బయట తిందాం. ఆడొస్తే అని అడగవచ్చు, పైకి పోయి తిందామా కింద తిందామా. ఒకటి వాటర్ మిలన్ అన్నా లేకపోతే అని అడిగి రా. దగ్గర వచ్చినా అనుకో, ఇప్పుడు బయట కూర్చోవచ్చు, పైన కూర్చోతాను, పైన అడగుందని అడగాలి. ఎస్, ఇంగ్లీష్లో మాట్లాడేది రాపో. తెలుగులో రాలే. దిల్సుఖ్ నగర్లో అయినా అందరూ ఉంటారు రాబాయ్. సో ఇప్పుడు నేను కూర్చున్నా 5th ఫ్లోర్లా. పైన అలా ఉంటే పైకి పోవాలి. వ్యూ అయితే మెంటల్ ఉంటుంది అనుకోరి. సో కిందనే ఇంత వ్యూ ఉంది, అందరు లవర్స్ ఎవరు. కానీ నేను మా ఫ్రెండ్ వాడు వచ్చినాం. సో ఎందుకు మంచిగా తిరగనీకే. ఎప్పుడు చూడు ఆ ఇంటికాండే తిరిగి 20 రూపాయలు ఛాయ్, 30 రూపాయలు బిస్కెట్లు తినుకుంటుంటే ఏం చేస్తాం చెప్పు. అందుకే బయట తిరగాలి. ఆగరా బాయ్ ఉప్పర్ అలా వచ్చేసిన చూడూరి ఖాళీ బయట ప్రపంచం ఎట్లుంది. అరే ఇట్లా బయట తిరుగుర్రా, ఎప్పుడు ఇంట్లోనే ఏం కూర్చుంటారు. చూడూరు ఖాళీ వ్యూ ఎట్లుంది, నెక్స్ట్ లెవెల్. బ్రో ఇక్కడ కూర్చుందామా మనం? కైసాయే ప్లేస్ ఖాళీ ఆఖరి. వా 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 క్యా సీనే భాయ్, క్యా సీనే. ఏంటి మా దోస్తు గారు చూడు ఖాళీ మెంటల్ అయిపోతుండే అనుకోరి. ఖుషీసే ఖుషి. ఓఫో ఏముంది బ్యాక్గ్రౌండ్ ఈడ. అసలు మీరు అనుకుంటారేమో ఈడెప్పుడు తిరిగింది, ఇప్పుడు కేఫ్ ఎందుకు తిరుగుతుండా అని. అసలు మీకు తెలియదు. దోస్తులు ఎంబడి తిరిగితే ఆ ఇంట్లో గల్లీలో పోంటే తిరుగుతారు. చార్మినార్ టు ఇంటికాడ టు చార్మినార్ అంతే తప్ప అక్కడ జూబ్లీ బంజారాస్ తోటి దోస్తు అని చేయరు. అప్పుడు తెలుస్తుంది మీకు రియల్ లైఫ్ స్టోరీ, అప్పుడు తెలుస్తుంది మీకు. సో చూడురి బయట తిరిగినా కాబట్టి ఇప్పుడు నేను ఒక్కొక్కనే బయట గీఫ్లకు మంచిగా వచ్చేస్తున్నా. అసలు రిలేషన్ చేయరు బయట దోస్తులతోటి. ఎట్లుండాలంటే మీరు చచ్చిపోయినా వాళ్ళు రావాలి మీ దగ్గరికి, అట్లుండాలి. కానీ పిల్లలను నమ్మకుర్రా, పైసలు సంపాదించుర్రి, పిల్ల ఆటోమేటిక్ వస్తుంది. పిల్ల ఏంది వాళ్ళ అయ్యానే కుదొచ్చి అడుగుతాడు మీకు, మా బిడ్డని చేసుకో బాబు, అప్పుడు లవ్ చేసినావు గాను అని. అందుకే నేను పిల్లలను నమ్మ. ఫస్ట్ పైసలు వచ్చి మనం బ్లూ లెమన్, ఆరెంజ్ లెమన్ అయితే ఆర్డర్ చేసినాము. ఆర్డర్ తీసుకొని అయితే వచ్చేసిండు. మా వాడు చూడు అది రాగానే స్నాపులు పెట్టుకుంటూనే ఉంటాడు. అంతే కొడుకులు ఎప్పుడు స్నాపులు పెట్టుకుంటూనే ఉంటారు. కానీ ఆ స్నాప్లో ఒక పిల్ల పడదు, ఏం చేయదు, వేస్ట్ అవన్నీ.
మనకెందుకురా పిల్లలు గిల్లలు, మనం ఖాళీ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ పైసలు సంపాదించాలి, దాని తర్వాత నాలాగా ఎంజాయ్ చేయాలి. అప్పుడు నాకు బి తెలియదు బయట ప్రపంచం, ఇప్పుడే తెలిసింది లైట్ గా. ఇంకా ముంగల్ మస్తు ఉంటాయి. ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళిపోతా అంటున్నా బయట దేశానికి. బాయ్ ఎట్లుంది? ఇట్లా వచ్చి బయట వ్యూ చూద్దామని వస్తే ఇక్కడ కింద పెద్ద గుంతుంది. ఓ మా పిచ్చోని అయిపోయినా, ఇంత పెద్ద గుంత ఎందుకు దోవుతుర్రా నాయన, ఆడ మనుషులు కనిపిస్తలే, చిన్న వండుకుర్రు. సో ఇక్కడికి వెళ్ళి మెట్రో మినిమం టు 5 కిలోమీటర్స్ దాకా మెట్రో కనిపిస్తుంది, పోతుంది వస్తుంది. సో మెట్రో బి వస్తుంది ఇక్కడ చూడూరి. తూ ఆజా మేరే గో మీటానా మొకారో చిన్న బేబీ. మంచిగా జ్యూస్ తాగినాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంటర్టైన్మెంట్ చేసాం. ఇక్కడ టైము జ్యూస్ తాగినాం, అయినా ఫీల్ మస్తు ఉంది అనుకో. ఇక్కడ ఎక్కువ శాతం అంటే అందరు లవర్స్, బెస్టీస్, ఫ్రెండ్సే వస్తారు. ఇంకా నేను మా దోస్తు వాడు. సో ఎందుకు వచ్చినామంటే బయట బి తిరుగుదాం ఎట్లుంటుంది అని వచ్చినాం. కానీ ఇప్పుడు అన్ని బయట బ్లాగ్సే వస్తాయి. మా దోస్తులతో ఎంటర్టైన్మెంట్ అన్నీ చేసినాయి. ఇప్పుడు మొత్తం ఏమున్నా బయట తిరగాలి, ఎంజాయ్ చేయాలి. సో బిల్డింగ్ అంతా అయిపోయింది, చాలా అంటే చాలా మజా వచ్చింది. అట్లా అని ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో గాయ్స్, సో నెక్స్ట్ బ్లాగ్ నీలా ఫర్ వస్తుంది, తప్పకుండా చూడండి, మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకోరి.